ఓకే, జాకీ అండర్వేర్ ఛాలెంజ్ చేసే షార్ట్ బ్రేక్. సాయి మాస్టర్, ధరణి మాస్టర్ రెడీయా? ఓకే. మరి ధరణి మాస్టర్ రెడీయా? ఓకే, స్టార్ట్ ది మ్యూజిక్. నేను చెప్పి చెప్పిదా 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 వీళ్ళని వదిలేసి సాయంత్రం వరకు కొట్టుకుంటూనే ఉంటారు. వెళ్ళి మీ కుర్చీల్లో కూర్చోండి. మరి మీ పర్ఫార్మెన్స్ మీద జడ్జెస్ ఏమంటారో చూద్దామా? మాస్టర్, మరి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? పర్ఫార్మెన్స్ చూస్తే గత 5 సంవత్సరాలుగా ఛాలెంజ్ లో ఉంటా ఇలాంటి చెత్త పర్ఫార్మెన్స్ నేను ఎక్కడా చూడలేదు వంక. ఏమిటి వంక చెత్తలు మాస్టర్, మీరు స్క్రిప్ట్ లో చూసి డైలాగ్ చెప్పాలి మాస్టర్. స్క్రిప్ట్ లో ఏమో డైలాగ్ లేదు వంక. మాస్టర్ అలా కాదు మాస్టర్, మీరు స్క్రిప్ట్ లో చూసి చెప్పాలి మాస్టర్. స్క్రిప్ట్ ఇక్కడ విజ్ఞే పడక విజ్ఞే పడక నేషనల్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చి నేలకొరిచే చెప్పులు, ఒంగుని గొంతులేసే చెప్పులు వేస్తే చూడటానికి నేను ఏదైనా కనిపిస్తున్నావురే. మాస్టర్, మీరు మర్చిపోయినట్టున్నారు. ఎక్కడ ఆడంగి చేతులు వేసుకుని మిమ్మల్ని తీసుకొచ్చి నేను మా పొద్దుకృష్ణ మాస్టర్ మీకు నేషనల్ అవార్డు వచ్చేలా చేశాను. ఇలా అవమానించడం బాలేదు మాస్టర్. ఒరే ఓకే, నిన్ను పిల్లే తప్పింది. అంత వరకు పిల్లలు నువ్వు మాస్టర్ల పాటు నీ వల్ల నాకు వచ్చిందంటారా? 30 ఏళ్ళు తెలుగు ఫిల్మ్ నుంచి పనిచేసి వచ్చిందా నేషనల్ అవార్డు? ఒరే, అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావురా? నీకు ఎందుకు రా దిక్కు మాట్లాడరా కొడుక? ఊరిపోతుంది అంటే నా ఉద్దేశం నీ మీద నా అభిమానం పడిపోతుందని అంతే. అర్థం దొరుకుతుంది ఉందా? ఇది యాక్చువల్లీ నాది కాదన్నమాట. మా బాయ్ ఫ్రెండ్ కి మస్తా కొట్టి కొట్టేసాను అనమాట. అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. నేను కూడా అలాగే కొట్టి అమ్మాయిలంటే ఇదే చేస్తారు.
హే ఐ లవ్ యూ. ఏంటి అది ఎక్స్ప్రెషన్ లేదు? కుదరదు. ఇంకేం తెలుసుకున్నా చూడ మాట్లాడే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఓ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫోన్ వచ్చింది తెలుసు. హే కెన్ ఐ టచ్ యూ? వద్దమ్మా ఊడిపోతుంది. నో ప్లీజ్ నో ప్లీజ్ ఏంటి అయితే ఇది వెచ్చిపోయా దీనికి షాక్ వచ్చింది. ఏమైందో కూడా తెలియలేదు నాకు. అయ్యో, ఆ ఫిక్స్ వచ్చినట్టు పడిపోయాడు. ఏంటో చిలిపి. అయ్యో, ఓకే నేను వచ్చి చేస్తావా? ఆ పెద్ద వెళ్దాం. అది గర్ల్స్ హాస్టల్ పరిచయం అనమాట. అసలు సార్ చేస్తారు మీరు నేను హాస్టల్ని. అసలు సార్ చేస్తారు వేసుకోవాలి. పర్మిషన్ లేదా? మరి ఆడపిల్లలు ఏం చేస్తారమ్మా? హాస్టల్ రాకుండా ఎలా ఉంటారు? అబ్బాయి అంటే ఎక్కడ కూడా అక్కడ చేస్తారు. పర్మిషన్ హాస్టల్ కూడా లేకపోతే కనీసం ఆడపిల్లలకి ఇవ్వాలి కదా పర్మిషన్. అదేంటండి అన్నవసరాలు చెప్పుకోగలమా ఏంటి? క్యాసెట్ కాదు బ్యాటరీ అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఏంటండి ఏంటి మోహన్ అనుకుంటా? ఇటు తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి నేను మిమ్మల్ని అడగలేదు కదండి, సెక్యూరిటీ గార్డ్ అన్నానండి. వాళ్ళు ఏమన్నా మమ్మల్ని అంటే మీకు కష్టపడుతున్నావు ఇక్కడ, మీకు కష్టపడుతున్నావు కష్టపడ్డావా? దేనికి కష్టపడుతున్నానండి? కష్టపడుతున్నావు ఇదంతా సెక్యూరిటీ ఇచ్చేస్తే అదేంటండి కాలేజ్ లో స్టూడెంట్ అన్నా సెక్యూరిటీ గార్డ్ ఇలా వచ్చేస్తారా? ఇదేంటండి? అసలు ఏంటి గొడవేంటి? పదండి మీరు ఎండి దగ్గరికి వెళ్ళా పదండి. ఎండి దగ్గరికి రండి. అదేమిటండి టాయిలెట్ కి వస్తే కూడా ఎండి దగ్గరికి వస్తారా? అసలు ఏంటండి ఇంతమంది సెక్యూరిటీ గార్డ్ ఎందుకండి మార్కెట్? పదండి సార్ జరుగుతున్నాయి ఏంటి కార్యక్రమం బట్టి చూస్తున్నాం వాళ్ళందరూ కలిపి. పోతాను బాబోయ్, నేను పట్టుకోలేకపోతున్నాను. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. చేసిన ఏకపడిన నా ఇష్టం. చడమడ చరేగిన చెప్పేదవల్ల నా ఇష్టం. మీ ఇళ్లలో పిల్లల్ని తెచ్చండి అంతా నా ఇష్టం. ఊరి కుక్కని ఊహించమంతా నా ఇష్టం. అంతా నా ఇష్టం. ఏట్రా హాస్టల్కి రాకూడదు? అరే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, రౌడీజం చేస్తున్నారు. బాధ్యత నెరవేరుస్తున్నాను బాధ్యత. బాధ్యతలు ఎగరుతున్నావా? ఒరే అసలు నువ్వు సెక్యూరిటీ ఇస్తున్నావా? జనాలకి భయపెడుతున్నావా? మా బాధ్యత నెరవేరుస్తున్నామండి మేము. బాధ్యత నెరవేరుతున్నావా? నెలకి 2 లక్షలు ఇస్తున్నారు మాకు. నెలకు 2 లక్షలు ఇస్తున్నారా? నెలకు 2 లక్షలు ఇస్తే బాధ్యత నెరవేరుస్తావు నువ్వు? స్టూడెంట్ మీద ఎత్తుతారట నువ్వు. స్టూడెంట్ సెక్యూరిటీకి వచ్చావా? స్టూడెంట్ భయపడడానికి వచ్చావా? పైసా తీసుకున్నావా? అసలు నువ్వు చేసినట్రా? అసలు నువ్వు చేసినట్రా? ఈ కాలేజ్ మీద దీనిలో ఫీల్ అయిపోతారట్రా? సెక్యూరిటీ గార్డేనా? ఏదో నా గండి భాస్కరరావు గారు మంచోళ్ళు కాబట్టి నీకు పవర్స్ ఇచ్చారు. పవర్స్ ఇచ్చి ఇంట్లో చేస్తావా? మెడికల్ స్టూడెంట్ అనుకున్నావు, మెడికల్ కాలేజ్ యానవల్ డేకి వస్తుంటే మెడికల్ కాలేజ్ యానవల్ డేకి వస్తుంటే ఏ కాలేజ్ స్టూడెంట్ సార్? ఏ కాలేజ్ స్టూడెంట్ అయితే ఎవరో ఈ కాలేజ్ స్టూడెంట్ వస్తారా? ఎవరు మీరు పీపాటు తీసుకొస్తే నాకేం తెలుసండి? తీరుకోవట్లే గొడవలు అయ్యేటప్పుడు చక్కగా చదువుకోవడానికి బ్యాగులో పుస్తకాలు ఎత్తుకోవడానికి క్లాసులు తయారైపోతున్నాను అంటే బండి అది బ్యాగులో ఏట్రా, షూల్లో ఏట్రా, షూ బాక్సులు ఏట్రా, ఏట్రా మీ ఉద్దేశం? ఇది ఏమైనా మెడికల్?
ఏంటో ఇలాంతా ఎవరు మీకు ఎంత ఇస్తున్నారా నెలకు జీతం? 2000. ఇదే ఉద్యోగం బయట రౌడీజం చేస్తేవరే 6000 ఇస్తారు ఒక పూట. 6000 చెప్తున్నాను. గన్ని గారు చాలా మంచోళ్ళు కాబట్టి మీకు పవర్స్ ఇస్తారు. అర్థమైందా? ఆ పవర్స్ చెడ్డలు జరగకుండా ఆపు, మంచోళ్ళు ఏడిపిస్తారు. సంతన్నారు. ఏంటి రౌడీలు ఎవరు రాయలేదు ఓ క్యాసెట్. రాని చూద్దాం. క్యాసెట్ ఇప్పావా? ఆడవాళ్ళని ఎక్కడ పడితే ఇక్కడ ఏడిపించడం సబబు కాదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. పేరేంటి? దయచేసి వదిలేయండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్రెస్ చేసుకున్న 10 నిమిషాల్లో నాకు ఇన్ని బాధలు ఉంటాయి. జీవితం మొత్తం ఆడుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం? తీసుకుంటాను. ఏరా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆటోలో వెళ్ళి ఆడపిల్లలు ఉంటాయి. అబ్బాయిల మధ్యలో ఎలా వెళ్ళాలని, కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలకి భయం, నౌకరీ వెళ్ళి ఏడిపిస్తారని, ఆఫీసులకు వెళ్ళి ఎంప్లాయీస్కి భయం, పై ఆఫీసు ఎవరుంటారని, ఇలా స్థాయిలో ఆడపిల్లలు బాధపడుతూనే ఉన్నారు. ఒక సోనియా గాంధీ, ఒక బండారు దత్తాత్రేయ, ఇంక్లూడింగ్ యువర్ మదర్, వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఆడపిల్లలు ఏడిపించుకుంటారు. వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటారు. మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను ప్రేమించు నేర్పించుంటే ఆడపిల్లలు ఏమైపోతారు. ఆ బాధ తట్టుకోలేక నేను ప్రేమించడం మానేశాను. నువ్వు గ్రేట్ రా, చాలా గ్రేట్ రా. రావట్లేదు ఏమంటారు గారు? అందుకే అనుకుంటాం మావిడికి బెస్ట్ కల్చర్ అవార్డు వచ్చింది. And guys, this is what we all said. Thank you to one and all. You really rock the floor. మా ఫేవరెట్ గ్రూప్ కి కప్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ గెటప్ లో ఉండి నేను ఆ కప్పు తీసుకోకూడదు, అందుకే రాలేదు. కానీ యాజ్ ఎ కల్చరల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మై బ్యాచ్ ఐ వాంట్ టు లిఫ్ట్ దిస్ ట్రోఫీ ఆఫ్టర్ మై స్కిట్. And Omi, we all love you. థ్యాంక్ యూ టు ఆల్ ద మెంబర్స్ హు హావ్ సపోర్టెడ్ మీ. నా కోసం ఇన్ని రోజులు కష్టపడిన నా ఫ్రెండ్స్ కి, ఈ మేకప్ చేయడానికి కష్టపడిన మేకప్ వాళ్ళకి, ఆ ట్రాక్ సమకూర్చి ఇంతవరకు నా వెయిట్ చేసి నా షో చూసిన గన్ని భాస్కర్రావు గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ, Boys, encouragement. నా కోసం కంగారుగా 2 గంటలకు బయలుదేరి 10 గంటలకల్లా ఇక్కడ చేరుకున్న మా అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ. బేసికల్లీ మా తాతయ్య మంచి యాక్టర్. మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఎప్పుడో కోరిక మా వంశంలో ఒక యాక్టర్ ఉండాలని. ఇలా నా మూలంగా నెరవేరడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందుకే పట్టుబట్టి మరి మా అమ్మని ఈ షోకి రామ్మని కోరుకున్నాను. ఈరోజు నా జీవితంలో చాలా ఆనందం రోజు. మా అమ్మ కోరుకుని నేను ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ.